అందరికీ నమస్కారం. ముందుగా స్త్రీ శక్తి టీంతో స్టార్ట్ అయిన ఈ వర్చువల్ మహానాడుని సక్సెస్ చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ వర్చువల్ మహానాడు మన లోకేష్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మంగళగిరి టీడీపీ ఆఫీస్ లో ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. 44 సంవత్సరాల తెలుగుదేశం ప్రస్థానంలో వర్చువల్ మహానాడును ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన కార్యకర్తలందరికీ 1875 క్లస్టర్స్ లో ఎంతో విజయవంతంగా మొదటి రోజు, రెండో రోజు, 2 రోజులు కూడా విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ మహానాడు ఈసారి మా నెల్లూరు జిల్లాలో నా కోవూరు కాన్స్టిట్యున్సీలో జరగాల్సి ఉంది, జరుగుతుందని కూడా చాలా ఎంతో ఉత్సాహంతో ఉన్నాం. నెల్లూరు జిల్లా నాయకులు అందరూ గాని, నా కోవూరు నుంచి ఉన్న కార్యకర్తలు గాని. కానీ ఆ మహానాడు కన్నా కూడా వర్చువల్ గా జరిగిన మహానాడులో ఈ రోజు 17.5 లక్షల మంది కార్యకర్తలు పాల్గొనడం ఒక చిన్న విషయం కాదు. ఇది ఏదైతే నారా లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీకి కార్యకర్తే అధినేత అని చెప్పారో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, ఈరోజు నిజంగా కూడా ఈ మహానాడుని చూసిన తర్వాత కార్యకర్తే అధినేత అని చెప్పి అక్షరాల నిజం చేశారు మన కార్యకర్తలందరూ. అది ముఖ్యంగా పాలిట్ బ్యూరో మెంబర్ అయిన నేను ఇక్కడ ఉన్నప్పటికీ, ప్రత్యక్షంగా నా కోవూరు కాన్స్టిట్యున్సీలో లేనప్పటికీ ప్రతి కార్యకర్త ఈ మహానాడును తన ఇంట్లో ఒక పండగలాగా మొదటి రోజు, రెండో రోజు అత్యుత్తమ స్థానంలో నిలబెట్టి స్టేట్ లోనే కోవూరు కాన్స్టిట్యున్సీని నిలబెట్టినందుకు అందరికీ కూడా, నా కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.